హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 9949466666. అండ్ అలాగే నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హన్మకొండలో ఉంటాను. ఈరోజు మీ ముందుకి ఒక హుండై ఎలైట్ i20 VTVT స్పోర్ట్స్ వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను. వెహికల్ వచ్చేసి హుండై i20 స్పోర్ట్స్ వేరియంట్ VTVT పెట్రోల్ ఇంజన్ అండి. వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2016 మోడల్. సో మనం ఫస్ట్ వెహికల్ చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్, లొకేషన్ అయితే మీకు చివరిలో చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే, మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అసలు మిస్ చేసుకోకుంటుంటుంది. అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక వెహికల్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి హుండై i20 స్పోర్ట్స్ వేరియంట్ అండి. ఇది పెట్రోల్ ఇంజన్ వెహికల్, 2016 మోడల్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ అవుట్లుక్. ఈ వెహికల్ని మనం 360 డిగ్రీలో చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో మీకు అయితే ప్రతి ఒక్కటైతే మంచిగా నీట్గా క్లియర్గా చూపెడతా. ఇటు వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. సో డ్రైవర్ సీట్ పక్కన వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే ఫ్రంట్ టైర్లు వచ్చేసి 2 సీల్ టైర్లు ఉన్నాయి. బ్యాక్ సైడ్ టైర్లు చూపెడతాం మీకు. సస్పెన్షన్ పరంగా అయితే ఎటువంటి పని అయితే లేదు, ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇది స్పోర్ట్స్ వేరియంట్ అండి. అండ్ అలాగే వెహికల్ యొక్క ఇంటీరియర్లు చూద్దాం. ఇంటీరియర్ ఎట్లుందో మీకు చూపెడతా. సో మనం ఇంటీరియర్లు చూసుకునే ముందు ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే వెహికల్కి 4 పవర్ విండోస్ ఉంటాయి. అండ్ అలాగే పవర్ విండోస్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. సైడ్ మిర్రర్లను అడ్జస్ట్ చేసుకునే బటన్ ఉంటుంది. సైడ్ గ్లాసులను అయితే మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఈ వెహికల్ యొక్క పిల్లర్ల పరంగా చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ, ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. అండ్ అలాగే వెహికల్ యొక్క ఇంటీరియర్లను చూసుకుందాం. ఇప్పుడుగా వెహికల్ యొక్క ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ఒక డ్రైవర్ సీట్ కాడ అండ్ అలాగే కో డ్రైవర్ సీట్ కాడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. అండ్ అలాగే కంపెనీతో వచ్చిన ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందండి. ఈ మ్యూజిక్ సిస్టమ్ ఎక్సలెంట్గా వస్తుంది. ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది, ఎక్సలెంట్ చిల్డ్ ఏసీ. అండ్ అలాగే గేర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇది 5 గేర్ల బండి, రివర్స్ గేర్ తోటి 6 గేర్లు, మాన్యువల్ గేర్ సిస్టమ్. మనం సీట్ కవర్లను చూసుకున్నట్టయితే సీట్ కవర్లు అయితే ఇవి కూడా కంపెనీతో వచ్చినవి ఉన్నాయి. అండ్ అలాగే కొంచెం లైట్గా సీట్లను అయితే కొంచెం ఇంటీరియర్ చేయించుకోవాలి. సీట్లను కొంచెం లైట్గా కొంచెం అలా మార్కలు ఉన్నాయి. అంతకుమించి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సింగిల్ ఓనర్ వెహికల్. అండ్ అలాగే మనం రూఫ్ని చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. మనం ఈ వెహికల్ రీడింగ్ చూద్దాం. ఇక రీడింగ్ అయితే తిరిగిందో మీరు చూసుకోవచ్చు. ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి 1,21,749 కిలోమీటర్లు తిరిగింది. నౌ షోరూమ్ ట్రాక్, సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి. బ్యాంక్ ఎంప్లాయీ వెహికల్ ఇది. సో మనకు 2 కీస్ ఇచ్చిళ్ళు, 2 కీస్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ వ్యాలిడ్లోనే ఉంది. సో ఇక మనం బ్యాక్ సైడ్ వ్యూ చూద్దాం. బ్యాక్ సైడ్ వ్యూ ఏ విధంగా ఉందో మీకు చూపెడతా. సో ఇటు సైడ్ చూసుకున్నా కూడా మనకి ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే లేదు, ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఏ డోరు రస్ట్ రాలేదు, ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. అండ్ అలాగే డ్యూయల్ ఏసీ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఏసీ వర్కింగ్లోనే ఉంది. ఫ్రంట్ కూడా మంచి చిల్డ్ వస్తుంది. అండ్ అలాగే సీట్ కవర్లను కొంచెం టెఫ్లాన్ చేయించుకోవాలి. సీట్ కవర్లను కొంచెం మంచిగా ఇంటీరియర్ చేయించుకోవాలండి. అంతకుమించి అయితే ఎటువంటి పని లేదు వెహికల్కి. రెడీ టు గో. పెట్రోల్ పోసుకొని డైరెక్ట్ నడుపుకోడే ఈ పెట్రోల్ ఇంజన్ వెహికల్. బ్యాక్ సైడ్ టైర్లు వచ్చేసి ఒక 40% ఉన్నాయి. ఫ్రంట్ టైర్లు వచ్చేసి సీల్ టైర్లే. ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. ఎలైట్ i20 స్పోర్ట్స్ వేరియంట్ 2016 మోడల్. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ. బ్యాక్ సైడ్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. బండి నెంబర్ కూడా చాలా బాగున్నదండి, 6001. అండ్ అలాగే బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసి వర్కింగ్లోనే ఉంది. సో ఇప్పుడు ఇక మనం డిక్కీని చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి లైన్ మిస్ కానీ ఎటువంటి రస్ట్ అయితే లేదు, మంచిగా నీట్గానే ఉన్నది. ఈ పార్కింగ్ సెన్సార్స్ కూడా వర్కింగ్లోనే ఉన్నాయి. అండ్ అలాగే కెమెరా కూడా వర్కింగ్లోనే ఉంది. సో మనం స్టెప్ని చూసుకున్నట్టయితే స్టెప్ని వచ్చేసి ఒక 50%గా స్టెప్ని ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే లేదు, మంచి బండి నీట్గా ఉన్నది. సో మనం బ్యాక్ సైడ్ నుండి ఇంటీరియర్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి. i20 స్పోర్ట్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్ యొక్క ఓనర్ వచ్చేసి బ్యాంక్ ఎంప్లాయ్, బ్యాంక్ మేనేజర్ వెహికల్ ఇది. సో ఇది హైదరాబాద్ రిజిస్ట్రేషన్ వెహికల్ అండి, సికింద్రాబాద్. ఇక మనం కో డ్రైవర్ సీట్ పక్కన వ్యూ చూద్దాం. ఇది వచ్చేసి కో డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. ఇది పెట్రోల్ ఇంజన్ వెహికల్ అండి, పెట్రోల్తో నడుస్తుంది. అండ్ అలాగే ఈ సైడ్ టైర్ కూడా మనం ఒక 40% ఉంటుంది. సో కో డ్రైవర్ సీట్ పక్కన వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. బండి అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. సస్పెన్షన్ పరంగా, ఇంజన్ పరంగానైతే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఎటువంటి వర్క్ అయితే లేదు వెహికల్లో. సో ఇటు సైడ్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో 2016 మోడల్ ఇది. సో ఇటు సైడ్ పిల్లర్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు.
మనం బయట నుండి డాష్ బోర్డ్ను చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రంట్ టైరు, సీల్ టైరు, బ్యాక్ సైడ్ టైర్లు ఒక 40% ఉంటాయి. సస్పెన్షన్ అయితే ఎటువంటి పని అయితే లేదు, ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే వెహికల్ ఈ విధంగా ఉన్నది. ఇప్పుడైతే బానెట్ ఓపెన్ చేద్దాం, ఇంజన్ని స్టార్ట్ చేద్దాం. సో ఇక నేను ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇంజన్ని స్టార్ట్ చేసిన, బానెట్ ఓపెన్ చేసిన. ఇప్పుడు ఇంజన్ కండిషన్ అయితే చెక్ చేద్దాం. ఇక సో ఫ్రెండ్స్ నేనైతే బానెట్ ఓపెన్ చేసిన, ఇంజన్ ఆన్ చేసిన. ఇప్పుడు ఇంజన్ ఆన్లోనే ఉంది, మీరు ఇంజన్ సౌండ్ అయితే వినొచ్చు. సో మనం ఫస్ట్ ఇక్కడ బానెట్ని చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఆపరన్ల పరంగా అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఆమ్రాన్ బ్యాటరీ ఉంటుంది. ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజెస్ కానీ ఎటువంటి లీకేజీలు అయితే లేవు. చాలా స్మూత్గా ఉన్నది. అండ్ అలాగే ఇట్ సైడ్ ఆపరాన్ చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. బ్యాక్ కంప్రెషన్ చూద్దాం. ఇక ఎక్సలెంట్. ఇప్పుడు సో ఫ్రెండ్స్ అయితే ఎక్సలెటర్ ఇప్పించిన తర్వాత మనకి ఎటువంటి బ్యాక్ కంప్రెషర్ కానీ ఎటువంటి స్మోక్ అయితే లేదు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇంజన్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇంజన్ మంచిగా నీట్గా చూసుకోవచ్చు మీరు. ఇంజన్లో ఎటువంటి లీకేజీలు కానీ ఎటువంటి డ్యామేజెస్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇంజన్లో ఎటువంటి సౌండ్ నాయిస్ కూడా లేదు. చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. 2016 ఎలైట్ i20 స్పోర్ట్స్ వెహికల్ ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్ వెహికల్ అయితే చూసి కదా, వెహికల్ అయితే మొత్తానికి అయితే ఈ విధంగా ఉన్నది. 2016 ఎలైట్ i20 స్పోర్ట్స్ వేరియంట్ అండి. వీటీ పెట్రోల్ ఇంజన్ ఇది. వెహికల్ రీడింగ్ వచ్చేసి 1,20,000 తిరిగింది. నౌ షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ వెహికల్ అండి. వెహికల్ యొక్క ఓనర్ వచ్చేసి బ్యాంక్ మేనేజర్. వెహికల్ అయితే రెడీ టు గో. పెట్రోల్ పోసుకొని డైరెక్ట్ నడుపుకోవచ్చు. సస్పెన్షన్ పరంగా, ఇంటీరియర్ పరంగా, ఇంజన్ పరంగా అండ్ అలాగే ఏసీ పరంగా ఎక్సలెంట్, ఎవ్రీథింగ్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ 2 టైర్లు వేసుకోవాలి, అంతకుమించి ఎటువంటి పని లేదు. అండ్ అలాగే సీట్ కవర్ కొంచెం లైట్గా వాష్ చేసుకోవాలి, అంతకుమించి ఎటువంటి పని లేదు వెహికల్కి. సో ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓవరాల్గా వెహికల్ ప్రైస్ చెప్పేసి 4,90,000గా చెప్తాను. ఈ 4,90,000 అనేది ఫైనల్ అమౌంట్ కాదు, ఇదే ఫిక్స్డ్ అమౌంట్ కాదు. మీరు ఫస్ట్ ఈ వెహికల్ నచ్చినట్టయితే మీరు వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ని చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం లైట్గా నెగోషియేషన్ ఉంటుంది. కొంచెం ప్రైస్ అయితే తగ్గిస్తానని చెప్పిండు. అండ్ అలాగే మీలో వరకైనా వెహికల్ కనుక ఇంట్రెస్ట్ అయ్యి నచ్చినట్టుంటే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అయితే వెహికల్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే మీకు అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇన్సూరెన్స్ ఇంకా వ్యాలిడ్లోనే ఉంది. అండ్ అలాగే వెహికల్ ఎక్సలెంట్. 4,90,000 ఫైనల్ అమౌంట్ కాదు, కొంచెం తగ్గిస్తాం. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 ఎక్సలెంట్ లో బడ్జెట్ వెహికల్స్ని అసలు మిస్ చేసుకోకుండా ఉంటుంది. అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే థ్యాంక్ యూ. జై హింద్.